ప్రభునందు ప్రియమైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున చేయవలసిన ఆరాధన వర్తమానం నిమిత్తమే ప్రభు సహాయం ప్రార్థన. మహాగణుడు రక్షకుడైన మా పరలోక తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సంఘంలో చేర్చి వాక్యంతో పెంచుతూ జరిగే వర్తమానం ద్వారా మమ్మల్ని సరిచేస్తూ సంఘ సహవాసం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న మా గొప్ప దేవాన్ని నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మేమంతా సంఘంలో చేరి మన ఆరాధించకు సిద్ధపడవలసిన జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్పతనాన్ని అర్థం చేసుకుని కలుగుటకు మాకు సహాయం చేయమని మనం అర్థిస్తూ ఉన్నాం. వాక్యంలోని సంగతులను మేము తెలుసుకొని మీ వాక్యానుసారంగా ఆరాధించటకు మా అందరికీ మీరు నేర్పించమని సమస్తాన్ని మీకు అప్పచెప్తూ రక్షకుడు యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇంతకు మునుపు బైబిల్ గ్రంథంలోని ఆది కాండం నుండి ఒక ఆరాధన వర్తమానాన్ని విన్నాం. ఆ శీర్షిక పేరు ఆది కాండంలోని ఆది దేవుని రక్షణ. ఈరోజు నిర్గమకాండంలో నుండి ఆరాధన వాక్యాన్ని విందాం. దీని శీర్షిక నిర్గమకాండంలోని నిజదేవుని రక్షణ. మనం చదువుకున్న వాక్య భాగంలో 3వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాను వినండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. మొట్టమొదటి దేవుని లక్షణము నిర్గమకాండంలో మనం గమనించేది సామాన్యుల ప్రార్థన వినే దేవుడు. అసలు ఏం జరిగింది? ఆదికాండం నుండి నిర్గమకాండం దగ్గరకు వచ్చేటువంటి క్రమంలో జరిగినటువంటిది ఏంటి అంటే, యోసేపు కొరకు వారి కుటుంబం ఎప్పుడైతే ఐగుప్తు దేశానికి వచ్చిందో అక్కడ వారు స్థిరపడుతూ ఉన్నారు. ఐగుప్తు రాజులు వీరి మీద పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. కొద్ది సంఖ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు పెరిగి పెద్ద అవుతూ ఉన్నారు సంఖ్యలో. ఐగుప్తు రాజులు చాలా మంది అక్కడ పరిపాలన చేశారు. యోసేపు ఎవరో తెలిసినటువంటి ఫరోలు ఇశ్రాయేలీయులను బాగానే చూసుకున్నారు. అయితే ఎప్పుడైతే వీరి సంఖ్య విస్తరిస్తూ ఉందో, ఈ ఫరోలు యోసేపు ఎవరో తెలిసిన ఫరోలు కాక వేరొక ఫరో రాజ్యం ఏరడానికి వచ్చిన తర్వాత వారి ఆలోచన విధానం మారింది. ఇశ్రాయేలీయులను కష్టపెట్టడం ప్రారంభించారు. ఇశ్రాయేలీయులు సంఖ్యలో విస్తరిస్తూ ఉన్నప్పుడు ఈ రాజు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, అరే వీరు ఇలాగే పెరిగినట్లయితే ఐగుప్తీలకే ప్రమాదం, మనకే ప్రమాదం, కాబట్టి వీరిని అరికట్టి తీరాలి, వీరిని కష్టపెట్టాలి, వారంతా వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోయేలా చేయాలి అన్నట్టుగా వారిని చాలా ఇబ్బంది పెట్టారు. వారనుకున్న కట్టడాలు కట్టించుకోవడానికి, వారు చెప్పే పనులు చేయించుకోవడానికి వారందరినీ తీవ్రమైన బాధలకు గురి చేశారు. ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు తీవ్రంగా వేధించారు. ఈ వేదనలు ఏదో ఒక నెల 2 నెలలకు పరిమితం కాలేదు. సంవత్సరాలు వారిని వేదనకు గురి చేస్తూ ఉంటే తట్టుకోలేక, ఎదిరించలేక ఇశ్రాయేలీయులు అలాగే బాధపడుతూ అలా బతుకు వెల్లదీస్తూ ఉన్నటువంటి సందర్భాలు. ఒకనొక సందర్భంలో వాళ్ళు అనుకున్నది ఏంటంటే, మనకెందుకు ఈ బాధ, ఎందుకు ఇంత వేదన, మనం దేవుడికి ప్రార్థన చేద్దాం, ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడేమో అని ఇశ్రాయేలీయులు బాధతో నిండిన వారు, వేదనతో ఉన్నవారు, ఇబ్బందికి గురి చేయబడినటువంటి వారు దేవుడికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగా ఈ సామాన్యుల ప్రార్థన దేవుడు విన్నాడు. సామాన్యం ఎందుకంటూ ఉన్నానంటే, రాజు ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రజలు, దాసత్వంలో ఉన్నటువంటి
సామాన్యుల ప్రార్థన దేవుడు విన్నాడు. మామూలుగా మనం కూడా సామాన్యులమే కదా, సామాన్యులమే. మనకు ఏదైనా అవసరం ఉంటే, మనకు ఏవైనా విన్నపములు ఉంటే, మన విన్నపాలు వినడానికి ఎవరైనా ముందుకు వస్తారా? పెద్ద పెద్ద అధికారులు, కలెక్టర్ ఏమైనా నీ దగ్గరకు వచ్చింది, నీ ప్రాబ్లం ఏదో చెప్పు నేను తీరుస్తాను అక్కడ. రాజకీయ నాయకులు ఏమైనా నీ దగ్గరకు వచ్చి నీ ఇబ్బంది ఏదో చెప్పు నేను తీరుస్తాను అంటారా? వస్తారు. ఎప్పుడు వస్తారు? 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. సినిగాలి పర్యటన చేసుకుంటూ వస్తారు. ఒక్క నెలలో మొత్తం చుట్టుపడేస్తారు రాష్ట్రం అంతా. 5 సంవత్సరాలు ఏం చేస్తున్నాయా? 5 సంవత్సరాలు చాలా దూరం. ఒక నెలలో మొత్తం చుట్టుపడేస్తారు. మన మనవులు వినడానికి ఈ పెద్ద పెద్దలందరికీ వీళ్ళందరికీ సమయం లేదు. ఈ పెద్ద పెద్దలు మన మనవులను వినలేరు, వారికి అంత టైం లేదు. మనం కూడా సామాన్యులమే. అయితే మన ప్రార్థన వినడానికి మన దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఎన్నోసార్లు వేదనతో ప్రార్థన చేసాం, దేవుడు మన ప్రార్థన వినలేదా? వాటికి సమాధానం ఇవ్వలేదా? మర్చిపోయామే ఉన్నాం. ఎందుకంటే కోరికలు విరిగిపోయినాయి, ఆశలు విరిగిపోయినాయి, అవసరాలు విరిగిపోయినాయి. దేవుడు ఇంతకుముందు మనం చేసినటువంటి ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు అన్న సంగతే మర్చిపోయి ఇదెందుకు ఇయ్యాలా నాకు అని అడిగేటువంటి స్థాయి వచ్చేసి విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోకుండా మన విశ్వాసంలో తగ్గిపోతూ ఉన్నాం. కారణం ఏంటంటే దేవుడు ఆల్రెడీ మనకు జవాబిచ్చినటువంటి ఆ సందర్భాలను మనం మర్చిపోయాము. కాబట్టి సామాన్యమే ప్రార్థన చేశాము, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. అంటే గొప్ప దేవుడు ఉన్నందుకు మనము గర్వపడాలి, అతిశయపడాలి. సామాన్యుల ప్రార్థన వినేటువంటి దేవుడు మన దేవుడు. ఇది మొదటి ఆలోచన. రెండవ ఆలోచన చూద్దాం. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం. నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనం నేను చదువుతాను, వినండి. లేవి వంశస్థుడు అక్కడికి వెళ్ళి లేవి కుమారుని వివాహం చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైనట్టు చూచి 3 నెలలు వాడిని దాచాడు. తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకొని దాన్ని పిచ్చగడ్డ మనను నీరులో చూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఎవిడున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్కడ దూరముగా నిలిచి. ఈ దాసత్వంలో ఉన్నటువంటి ప్రజలు దేవాలను కాపాడవా అని ప్రార్థన చేయగా దేవుడు వారి మొర ఆలకించాడు. మొర ఆలకించి వారి కొరకు రక్షకుడు ఒకరిని పంపించడానికి దేవుడు ప్రణాళికను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రణాళికను సిద్ధపరిచేటువంటి క్రమంలో ఈ సంఘటన మనము చూడగలుగుతాం. ఇక్కడ వీళ్ళు సంఖ్యలో విస్తరిస్తూ ఉన్నప్పుడు ఫరో ఏమనుకున్నాడంటే, వీళ్ళలో మగపిల్లలు కనుక పెరిగి పెద్దగైనారనుకో వ్యతిరేకత బాగా పెరిగిపోతుంది, రోషం పుట్టుకొచ్చినటువంటి వీళ్ళు మన మీద దాడి చేస్తారని చెప్పి ఆ మగపిల్లలు ఎవరైతే ఉన్నారో, పుట్టేటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేయాలా అని ఒక రాజాజ్ఞను వదిలేశారు. అప్పుడు అక్కడ పుట్టినటువంటి పిల్లలు 3 నెలలు దాకా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపేయడానికి వాళ్ళు సిద్ధపడి వచ్చారు. అయితే ఆ సందర్భంలో ఒక తల్లి మాత్రం బిడ్డ మీద ప్రేమతో 3 నెలలు ఎవరికి కనబడకుండా చాలా జాగ్రత్తగా బిడ్డను దాచిపెట్టి పెంచింది. తర్వాత దాచిపెట్టలేకపోయింది. అప్పుడు ఒక బాక్స్ లాంటిది తీసుకొని, ఒక బాస్కెట్ లాంటిది తీసుకొని అందులో ఆ బిడ్డను పెట్టేసి మొత్తం అంతా సీల్ ప్యాక్ చేసేసి ఒడ్డుకి వెళ్ళిపోయింది. నీటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీటిలో దాన్ని పెట్టేసి దేవుడి చిత్తం అని వదిలేసి, అలా వదిలేసిన సందర్భంలో అదే నది ఒడ్డుకు వచ్చినటువంటి రాజు యొక్క కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆవిడ వచ్చి తన చెలికత్తెలతో కూడా అక్కడ కూర్చొని ఈ బాస్కెట్ అబ్జర్వ్ చేసింది. తను ఉన్నటువంటి సమయంలో దాన్ని తీసుకురావాలని చెలికత్తెలు చెప్పగానే బాక్స్ తీసుకొని వచ్చారు. ఓపెన్ చేస్తే ఎవరున్నారు? అందులో ఒక చిన్ని బాబు, 3 నెలలు. ఈ చిన్ని బాబు ఎక్కడి నుంచి వచ్చాడో
ఆ రాకుమార్తెకి తెలియడానికి తెలుసు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఇతను హెబ్రీలలో ఒకడు అనేటువంటి సంగతి ఆమెకు తెలుసు. తెలిసి ఆమె ఏమనుకుంది తెలుసా? ఈ అబ్బాయిని నేను మెచ్చుకోవాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగిన మనకు తెలుసు. వారి అక్క వచ్చింది, నేను దానిని చూస్తానని వాళ్ళ అమ్మనే తీసుకుని వచ్చింది. తర్వాత అమ్మకు రాకుమార్తె బాధ్యతను అప్పచెప్పగా ఇప్పుడు ఈ బాబును పెంచేటువంటి క్రమంలోన తల్లి బిజీ అయింది. తర్వాత జరిగింది చూడు. 10వ వచనం చదువుతాను మేము. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యుద్ధకు అతను తీసుకుని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆ తల్లి పెంచి 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 కాస్త పెద్దవాడైన తర్వాత తీసుకుని వచ్చి ఫరో కుమార్తె దగ్గరకు తీసుకుని వచ్చి సమర్పించాడు. అక్కడికి వచ్చిన తర్వాత రాయబడిన మాట ఏంటి? అతడు ఆమెకు కుమారుడాయను. మొదటి మాట సామాన్యుల ప్రార్థన వినే దేవుడు. రెండవది సామాన్యులను రాజకుటుంబీకుడుగా చేసినటువంటి దేవుడు. ఈ మోషే సామాన్యుడే, హెబ్రీయులకు పుట్టిన వాడే, లేవీయులకు పుట్టినటువంటి వాడే. అయితే దేవుడు ఈ సందర్భంలో కలుగ చేసుకొని ఇశ్రాయేలును రక్షించుటకు మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషేను రక్షించాలని దేవుడు అనుకున్నాడు. అందువలనే అతన్ని రక్షించేటువంటి బాధ్యత దేవుడు తీసుకున్నాడు. తీసుకోవడం మాత్రమే కాకుండా అతన్ని ఏం చేశాడు? రాజకుటుంబీకుడిగా మార్చేశాడు. ఫరో యొక్క కుమార్తెకు కుమారుడిగా అతన్ని దేవుడు పంపించాడు. సామాన్యుడిని రాజకుటుంబీకుడు చేసినటువంటి దేవుడు. ఎందుకంటే ఇది ఆయన ప్రణాళికలో భాగం. ఆయన అనుకున్నాడు ఇతను దాసుల యొక్క కుమారుడే కావచ్చు, కానీ ఇతనికి నేను రాజకుటుంబీకుడి హోదానిద్దాం దేవుడు అనుకున్నాడు. అందుకే సామాన్యుడిని రాజకుటుంబీకుడిని చేశాడు. అదేవిధంగా మనం కూడా సామాన్యులమే కదా. మరి మన ఎడల దేవుడు చూపినటువంటి కృప ఎలాంటిదో ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుకున్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి 29 వరకు. మనం చదువుకునేది, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము మనం ఎవరవుతామంట? వారసులు అవుతాం. పేతురు పత్రికలో ఇంకా స్పష్టంగా చెబుతాడు, మనల్ని ఎలా మార్చాడు అంటే రాజులైన యాజక కుటుంబీకులుగా మార్చాడు. రాజులైన యాజక గుంపులోకి మనం తీసుకొని వచ్చాడు. మనందరం కూడా సామాన్యులమే కదా. మన మూలాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే చాలా సామాన్యమైన కుటుంబంలో పుట్టాము. సామాన్యమైన పాఠశాలలో చదువుకొని వచ్చాము. సామాన్యముగానే బ్రతికినటువంటి మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క సువార్తను విన్నామో, దేవుణ్ణి విశ్వసించామో, ఏ భేదము లేకుండా దేవుడు మనల్ని స్వీకరించాడు. మనమేమయ్యాం? మనం కూడా మోషేలాగా రాజ కుటుంబీకుడిగా మారిపోయాం కదా. మనకు దేవుడు హోదాని ఇచ్చాడు. నిన్ను రాజుల గుంపులో చేర్చుకుంటానా అన్నాడు. విశ్వసించాం, మనల్ని రాజ కుటుంబీకులుగా దేవుడు చేసుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుతాను. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క అధీనంలో ఉండను. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటుంది. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడు ఆయన. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రికి మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిగా దాసులకు కావు కుమారుడవే.
కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. రాజకుటుంబంలోకి దేవుడు నిన్ను నన్ను ఆహ్వానించాడు. మనకు హోదాను కలగజేశాడు, సామాన్యంగా మనమంతా కూడా. కానీ రాయల్ లైఫ్ మనకి ఇవ్వడానికి, రాయల్ లైఫ్ మనకు ఉన్నా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు దాన్ని పక్కన పెట్టి నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. సామాన్యమైన మన కోసం దిగి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కాచి నాయన తండ్రి అని దేవుణ్ణి పిలిచేటువంటి ఆత్మను నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. ఆ మాట చదువుతుంటే చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. ఏమన్నాడంటే, నీవిగా దాసుడవుగా కుమారుడవే. You are my son. You are no slave. నీవు నా కుమారుడవు అని మనల్ని వారసుడిగా దేవుడు అంగీకరించాడు. సామాన్యులమే, కానీ దైవ కుటుంబంలోకి తీసుకొని వచ్చాడు దేవుడు. How great he is, how merciful he is. సామాన్యులమే, రాజ కుటుంబంలో మనల్ని దేవుడు కలుపుకున్నాడు. 3వ మాట చూస్తున్నాం చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి, వారు పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు. మొదటిది సామాన్యుల ప్రార్థన వినే దేవుడు. రెండవది సామాన్యుడిని రాజ కుటుంబీకుడు చేసిన దేవుడు. మూడవది సామాన్యుడిని నాయకుడు చేసిన దేవుడు. మోషే సామాన్యుడే, దాసి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడే. కానీ అతని స్థితిని దేవుడు మార్చివేశాడు. ఎలా మార్చాడు అంటే నాయకుడిగా చేశాడు. ఎంతమందికి నాయకుడిని చేశాడు? లక్షల మందికి నాయకుడిగా నిలబెట్టాడు దేవుడు. తనంతకు తానుగా నేను నాయకుడు అవుదాం అనుకున్నప్పుడు, బాబు నువ్వు ఇంకా రెడీ కాలేదు, యు నీడ్ ట్రైనింగ్, నీకు శిక్షణ కావాలి పద అని తీసుకెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు అతని అరణ్యంలో ఉంచాడు దేవుడు. 40 సంవత్సరాలు ఏకాంతంగా తనకు ఒక పని అప్పచెప్పాడు. అది చేస్తూ ఉండగా అంతకు మునుపున్నటువంటి దుందుడుకు స్వభావం, అంతకు ముందున్నటువంటి అతని తొందరపాటుతనం అంతా కూడా ఆ 40 సంవత్సరాల్లో దేవుడు సాధువుగా అతన్ని మార్చాడు. ఆ తరువాత దేవుడు చెప్పిన మాట, నిన్ను నేను నాయకుడు చేస్తున్నాను. సామాన్యుడే, కానీ నాయకుడిగా తనను మలిచాడు దేవుడు. నేను నాయకుడిగా పంపిస్తున్నాను అయ్యా, ఇశ్రాయేలును రక్షించంటే ఏమన్నా తెలుసా? నా శాతగారు వెలుగులో చూస్తాను, అంత మాట్లాడాలి, నాకు నేను అంత సమర్థుడి కాదు, నన్ను వదిలే అన్నట్టుగా దేవుడిని బతిమాలుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, అవన్నీ కుదరవు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను నిలబెట్టే బాధ్యత నాదే, నిన్ను నాయకుడిగా పంపే బాధ్యత నాదే, నీకు కావలసిన వనరులు అన్ని సమకూర్చే బాధ్యత నాదే అని దేవుడు అతనికి అభయం ఇచ్చి శక్తులనిచ్చి ముందుకు నడిపాడు. మన దేవుడు మనకు సమర్థతనిచ్చే దేవుడు. మన పరిస్థితి ఎలా ఉన్నా సరే, మనకు కొన్ని సామర్థ్యాలు లేకపోయినా సరే, ఆయన అనుకున్నది నెరవేర్చడానికి నీకు సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. మోషేకు నాయకత్వ సమర్థతనిచ్చి ముందుకు నడిపించాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో 6 లక్షల కాల్బలము ఇశ్రాయేలు, 6 లక్షల పిల్లలు కాక, ఇంకా మిగతా జనాంగం కాక వీరులే 6 లక్షల మంది ఉంటే, ఆయన ఐగుప్తు నుంచి బయటకు తీసుకుని వచ్చినటువంటి ఈ టోటల్ ఇశ్రాయేలు జనాభా ఎంత ఉన్నారు? ఎన్ని లక్షలు ఉన్నారు? అన్ని లక్షల మందికి మోషే ఒక్కడే నాయకుడిగా నిలబడ్డాడు. సాధ్యమైన మామూలు మనుషులకు ఇన్ని లక్షల మందిని నడిపించడం? మన జాతరలు చూస్తుంటారు కదా, జాతరలో చూసినప్పుడు అలా మధ్యలో నడుచుకుంటే వెళ్ళాలంటే మన చేత ఎదురు కదా,
ఓ వాళ్ళు పడుతుంది, వీళ్ళు పడుతుంది, వాళ్ళు పడుతుంది. మన పిల్లలు తప్పిపోయారనుకో, వాళ్ళ పట్టుబడికి మన చేతనే కదా. మనం ఏదైనా చెప్పాలనుకో, ఇంటారా మన మాట. జాతర పోయినప్పుడు చూసుకుంటారా, ఇదే కదా, ఇవన్నీ లేదండి. ఎందుకు? మొత్తం జనమే, అడ్జనమే, ఇడ్జనమే, అడ్జనమే, ఇడ్జనమే. ఇది వందలకే, 100 మంది ఉంటేనే నీ మాట ఎవరు వినరా? 100 మంది ఉంటేనే నువ్వు వారిని నీ వైపు తిప్పుకోలేవు కదా. మరి లక్షల మందిని మోషే ఎలా నడిపించాడు? దేవుడు సమర్థత ఇచ్చి అక్కడ నిలబెట్టాడు కాబట్టి ఆయన నాయకుడయ్యాడు. ఈనాడు నీవు నేను సంఘంలోకి వచ్చామంటే కూడా కారణం నాయకుల కష్టం. ఈనాడు సంఘం దగ్గరకు ఇంతమంది విశ్వాసులు వస్తూ ఉన్నారు అంటే, సార్వత్రిక సంఘానికి అనేక మంది విశ్వాసులు జత చేయబడుతున్నారు అంటే కారణం నాయకులే. దేవుడు తయారు చేసిన నాయకులు. అది ఏ మినిస్ట్రీ అన్నా కానివ్వండి, ఏ డినామినేషన్ అన్నా కానివ్వండి. God was with them. కేవలం దేవుడు తోడుగా ఉండి వాళ్ళని నాయకులుగా నిలబెట్టాడు కాబట్టి వాళ్ళ నాయకులుగా నిలబడి సువార్తను మనదాగా తీసుకొని వచ్చారు. మనం అనుకుంటున్నాం, ఇప్పుడు నేను ఒక సేవకుడి ద్వారా సువార్తను విన్నాను అనుకోండి, కేవలం ఆ వ్యక్తి వలననే నేను సువార్త విన్నట్టు కాదు. అసలు ఆ వ్యక్తిని పురికొల్పిన వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తిని పురికొల్పిన వాడెవరు? ఆ వ్యక్తిని పురికొల్పిన వాడెవరు? అలా మనం మూలం వరకు వెళ్తున్నట్లయితే ఎంతో మంది కష్టం ఉంది ఈ సువార్త మన దగ్గరకు రావడానికి. ఎంతో మంది నాయకులు తమ యొక్క కుటుంబాలను, పిల్లలను, తమ వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి సువార్త నిమిత్తమై ఎన్నో ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటిస్తూ ఉండగా సువార్త నీ దాకా చేరింది, సువార్త నా దాకా చేరింది. ఆ నాయకుల కష్ట ఫలితంగా ఇక్కడ నాయకుడు అంటే ఎవడంటే నడిపించేవాడు. ఎవరి దగ్గర నడిపించేవాడు? రియల్ లీడర్ ఈజ్ ద లీడర్ హూ లీడ్స్ పీపుల్ టువర్డ్స్ గాడ్. నిజమైన నాయకుడు ఎవరంటే ఆత్మలను దేవుని వైపు నడిపించేవాడు. అలాంటి నాయకులను బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. లేకపోతే మనకు సువార్త అందేదే కాదు, ఈ బైబిల్లో ఇంత విరివిగా పంచబడేవే కాదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద సాక్రిఫైసెస్ ఆఫ్ దోస్ పీపుల్. ఈ నాయకులు ఎంతో కష్టపడ్డారు కాబట్టి సువార్త అనేది వ్యాపించింది. సామాన్యులమైన మన దగ్గరకు సువార్త చేర్చబడింది. మొదటిది, సామాన్యుల ప్రార్థన వినే దేవుడు. రెండవది, సామాన్యుడిని రాజ కుటుంబీకుడు చేసిన దేవుడు. మూడవది, సామాన్యుడిని నాయకుడిని చేసిన దేవుడు. నిన్ను నన్ను కూడా నాయకుడిగా చేయగలుగుతాడు. నాయకుడు అంటే నువ్వు ముందు నడుస్తుంటే వెనకాల 10 మంది నడిచేట్టుగా. ఇఫ్ యూ కెన్ లీడ్ ఎ సింగిల్ పర్సన్ ఇన్ టు గాడ్, యు ఆర్ ఎ లీడర్. ఒక వ్యక్తిని నీవు దేవుని దగ్గరకు నడిపించిన, ఒక వ్యక్తిని నేను దేవుని దగ్గరకు నడిపించిన, దేవుని దృష్టిలో నీవు నేను నాయకులను. రియల్ లీడర్స్ ఆర్ ద లీడర్స్ హూ లీడ్ పీపుల్ టువర్డ్స్ గాడ్. నాలుగవది చూద్దాం, చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయేది. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. 4వ ఆలోచన, సామాన్యుడి చేతిలో అద్భుతాలు చేసిన దేవుడు. మోషే సామాన్యుడే, కానీ అతని చేతి ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేలు అందరినీ తీసుకొని వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఒక భయంకరమైన సిచ్యువేషన్ అది. వెనకాలేమో సైన్యము తరుముకుంటూ వస్తుంది, ముందరేమో సముద్రం ఉంది.
మధ్యలోనేమో ఇశ్రాయేలీయులు ఉన్నారు. వీళ్ళు ఎలా కాపాడబడాలి? ఇక వారికి దారి లేదు, ఇక దారి లేదు. వెనక్కి వెళ్తే వాళ్ళు చంపేస్తారు, ముందు పోదామంటే సముద్రం ముంచేస్తారు. There is no escape for them. తప్పించుకోవడానికి లేదు అక్కడ. అట్టి సందర్భంలో సామాన్యుడైన మోషే దేవుడిని ప్రార్థించగలరు. దేవుడు చెప్పాడు, మోషే ఎందుకు భయపడు, ఎందుకు భయపడు, ఒక్కసారి నీ చేయి చాపి ప్రార్థన చేయించు, ఒక్కసారి నీ చేతులు పైకెత్తు, సీ ద మిరకిల్ రాయమనడు. నేను చేయబోతున్నటువంటి అద్భుతాన్ని నువ్వు చూస్తావు, నీ చేతులు పైకెత్తి చూడాలగా. ఈ చేతులు పైకెత్తి ఏమైంది? ఒకసారి ఆలోచిస్తే సముద్రం ఇంత పెద్ద ఉంది, వెనకాల సైన్యం ఉన్నారు, మధ్యలో 6 లక్షల పైగా జనం ఉన్నారు. దేవుడేమో చేయమంటారు. ఏమైతుంది చేయితే? ఏమైతుంది? ఏమైంది అంటే ఆయన చెయ్యెత్తగానే దేవుడు బలమైన గాలిని పంపించాడు. ఎంత బలమైన గాలి, ఎంత బలమైన గాలి అంటే ఆ సముద్రం నీరు మధ్యలో నుంచి విభాగింపబడి దూరం అయ్యేటంతటి బలమైన గాలి పంపించాడు. మనకు ఏదో కార్టూన్ మూవీస్ లో చూపించినట్టు మోసేలా చేయి పైకెత్తగానే డింగు అని 2 పాయలు అయిపోయి అట్లయింది అనుకున్నారు. తొందరగా 2 పాయలు అయిపోయిన సముద్రం అట్లయింది అనుకున్నారు. అలా జరిగేది. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం ఏమైంది? రాత్రంతా బలమైన గాలి వచ్చిందంట. రాత్రంతా బలమైన గాలి వచ్చినప్పుడు ఈ సముద్రపు నీరు ఏదైతే ఉందో 2 పాయలుగా చీల్చబడింది. ఆ గాలి దెబ్బకు నేల ఆరిపోయింది. ఆ గాలి దెబ్బకు, ఆ గాలి కల ఉండగానే కుడి పక్క ఎడమ పక్క ఈ నీరు ఎలా నిలిచిపోయిందంటే గోడ వలె నిలిచిపోయింది. మోషే సామాన్యుడే, కానీ దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు మోషే చేత అద్భుతము చేయించినటువంటి దేవుడు ఆయన. నీవు నేను సామాన్యులమే, కానీ ఆయన చెప్పిన మాట మనం వింటూ ముందుకు వెళ్ళినట్లయితే, మనం చేతులెత్తి ప్రార్థన చేసినట్లయితే అద్భుతాలు చేయించదగినటువంటి దేవుడు మన దేవుడు. ఎన్నో అద్భుతాలు చేయించదగిన దేవుడు. మరొక వాక్య భాగంలో చూసుకుంటే అశ్షూరీయులతో యుద్ధం జరుగుతుంది. మోషేకు దేవుడు చెప్తాడు, ఏం గెలుస్తావా గెలవా? ఏమంటావు అంటే దేవుడా, డౌట్ నీకు పైకి ఎక్కువ డాడికి కొండ ఎక్కాను. సరే కొండ ఎక్కాడు మోషే. అశ్షూరీయుల సైన్యము భయంకరంగా పోరాడుతూ ఉంది. మేము కథ ఆడుతున్నారు అంతే ఇశ్రాయేలీయులు. అప్పుడు మోషే అన్నాడు, వెళ్ళు కొండ మీదకి ఎక్కి చేతులు పైకెత్తు. మళ్ళా ఏమైతే చేతులు పైకెత్తే, చేతులు పైకెత్తగానే అశ్షూరీయులు ఓడిపోయారు. వాళ్ళు ఓడుతూ ఉన్నారు, అశ్షూరీయులు, ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. చేతులు ఎత్తి పెట్టాడు. అశ్షూరీయులు ఓడిపోతున్నారు, ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. ఇంకా చాలే అనుకొని చేతులు దించే లోపల మళ్ళీ ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఇది బాగానే మళ్ళీ చేయి పైకెత్తినారు. మళ్ళీ ఇశ్రాయేలు గెలుస్తూ వచ్చినారు. తీయగానే మళ్ళీ ఇశ్రాయేలు ఓడిపోతూ ఉన్నారు. పక్కన ఉన్న అహరోను ఊళ్ళకి అర్థమైపోయింది, దేవుడు మోషే చేతి ద్వారా అద్భుతం చేయదలిచాడు. వారు అర్థం చేసుకొని ఇటుపక్క ఒక ఆయన అటుపక్క ఒక ఆయన వచ్చి 2 చేతులు అటు ఇటు పట్టుకొని స్టాండ్ లాగా నిలబడ్డారు. మోషే చేతులు ఇలా పెట్టినంత కాలము అక్కడ విజయమే ఇశ్రాయేలు. సామాన్యుడి చేతిలో ఇంత శక్తిని ఉంచినటువంటి దేవుడు మన దేవుడు. అతని చేతి ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు. నీవు నేను కూడా ఇదే 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు, ఇదే 2 చేతులు జోడించి ప్రార్థన చేసినప్పుడు ఆ జీవితాల అద్భుతాలు జరగలేదా? ఎన్ని అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఒకసారి నెమరు వేసుకుందామా? ఆ నెమరు వేసుకున్న అద్భుతాలను బట్టి దేవుడిని స్తుతిద్దామా? He is a God who has done many miracles in our lives. అటువంటి అద్భుతాలు చేసినటువంటి దేవుణ్ణి నీవు నేను ఆరాధించాలి. చివరి మాట చదువుకొని ముగించుకున్నాను. నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం 15-16 వచనాలు చదువు. నిర్గమకాండం 32, 15, 16. మోషే శాసనము గల 2 పలకలను చేతపట్టుకొని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉన్నను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. చివరిది, సామాన్యుడి చేతిలో దైవ పలుకులు ఉంచిన
దేవుడు. మొదటిది సామాన్యుల ప్రార్థనలు వినే దేవుడు. రెండవది సామాన్యుని రాజకుటుంబీకులు చేసిన దేవుడు. మూడవ సామాన్యుని ఏం చేశాడు? నాయకుడు చేసినటువంటి దేవుడు. నాలుగవది సామాన్యుడి చేతి ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు. ఐదవది సామాన్యుడి చేతిలో దైవ పరుగులు ఉంచిన దేవుడు. ఎర్ర సముద్రం ఎపిసోడ్ అయిపోయింది, పాయలుగా చీలని ఎపిసోడ్ అయిపోయింది. ఇక మోషేను కొండ మీదకి రమ్మన్నాడు దేవుడు. కొండ ఎక్కిన తర్వాత దేవుడు తన చేతితో అక్కడ ఉన్నటువంటి పలకల మీద రాతలు రాశాడు. God has written with his own hands. ఆయన తన సొంత చేరాత ద్వారా కొన్ని ఆజ్ఞలు రాసి మోషే చేతిలో ఆ పలకలను పెట్టి పంపించాడు. సామాన్య చేతిలో దైవ పలుకులు ఉన్నాయి. మామూలుగా మనం గమనిస్తే సీఎం ఫైల్ కానీ లేదా కలెక్టర్ ఫైల్ కానీ మన చేతిలో మనం ఉంచుకోగలం. సీఎం రాసినటువంటి మాటలు కానీ కలెక్టర్ రాసిన మాటలు కానీ మన చేతుల్లో మనం ఉంచుకోగలం. చాలా పెద్దలు వాళ్ళు రాసిన మన దగ్గర ఎందుకు వస్తాయి? అవునలేదు. ఇంతకుముందు ఒక ట్రెండ్ నడిచేది. పెద్ద పెద్దలు ఎవరైనా వచ్చారంటే కనుక ఈ సెల్ఫీలు ఇవన్నీ లేని కాలంలో పెద్ద పెద్దలు ఎవరైనా వస్తే కేవలం చేసుకోవాలి సార్ ఆటోగ్రాఫ్ వస్తారని. ఆటోగ్రాఫ్ వస్తే వాళ్ళు సంప్లైంట్ చేస్తే అప్పుడు అదే సొంత చేర చిన్న ఆటోగ్రాఫ్ సామాన్ అని భావించేటువంటి వారు. ఎందుకు? సెలబ్రిటీ ఎప్పుడో కానీ రాడు, సెలబ్రిటీ ఎప్పుడో కానీ ఈ మాటలను దిగించాడు. అని భావించేటువంటి వారు. ఎందుకు? సెలబ్రిటీ ఎప్పుడో కానీ రాడు, సెలబ్రిటీ ఎప్పుడో కానీ ఈ మాటలను దిగించాడు. ఈ ఉద్దేశంతో మనం ఏం చేస్తాం? ఆటోగ్రాఫ్ కోసం, ఆ చిన్న రాత కోసం పరితపించేవాళ్ళు. అది కూడా పొజిషన్ పోయింది. ఈ సెలబ్రిటీలో హోదా కలిగినటువంటి ఈ తాత్కాలికమైన మానవ జన్మ కలిగినటువంటి వాళ్ళు కాదు, సాక్షాత్తు దేవుడే మన సొంత చేరాలతో రాసి పంపినటువంటి పలుకులు. అవి సామాన్యుడైన మోషే చేతిలో ఒదిగిపోయాయి. మోషే చేతిలో మాత్రమే కాదు, నీ నా చేతిలో కూడా దేవుడి పలుకులను దేవుడు ఉంచాడు. అదే మన చేతుల్లో ఉన్నటువంటి దైవ గ్రంథమైన బైబిల్. ఈ దైవ గ్రంథము దేవుడి పలుకుల యొక్క సముదాయం. దేవుడి వాక్యము మన దగ్గర ఉన్నది కాబట్టి ఇంతమంది రక్షించబడుతున్నారు. దేవుడి వాక్యం ఉన్నది కాబట్టి మన సమస్యల్లో మనకు ఆదరణ, మన దుఃఖంలో మనకు ఓదార్పు, మనము తప్పిపోయే సందర్భాలలో మనకు దిద్దుబాటు ఈ బైబిల్ గ్రంథం ద్వారానే కదా జరుగుతూ ఉన్నది. ఇవి దేవుని యొక్క పలుకులు కాబట్టి ప్రభావవంతంగా ఇవి మన జీవితాల్లో మనం చేస్తూ ఉంటాం. సామాన్యులమే కదా, సామాన్యులమే, కానీ సామాన్యుల చేతిలో దేవుని పలుకులను దేవుడు ఉంచాడు. నిర్గమకాండంలో ఈ లక్షణాలు కలిగిన దేవుడు మన జీవితాల్లో కూడా వీటన్నింటినీ నిజము అని నిరూపించినటువంటి నిర్గమకాండంలో నిజ దేవుని లక్షణాలు ఇవే. మనం ఎంత సామాన్యులమైనా మన మీద ప్రేమతో ఆయన చేసిన ఈ కార్యాలన్నీ తలుచుకొని దేవుడు స్థితిద్దామా? కళ్ళు చదివి కళ్ళు మూసుకొని ఆరాధనలో ముందుకు కొనసాగుతాం. సామాన్యుడైన నీ కోసం నా కోసం తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును పంపి మా రక్తాన్ని ఆయన కార్చడం ద్వారా మనకు రక్షణను అనుగ్రహించాడు. సామాన్యులమే, వాసంలో ఉన్నవారు కేవలం ఆయన కృప, ఆయన ప్రేమ ద్వారా మనం రాజకుటుంబీకులు కాగలుగుతూ ఉన్నాం. మన మాటలు దేవుడు వినగలుగుతూ ఉన్నాడు. మన చేత అద్భుతాలు చేయించగలుగుతూ ఉన్నాడు. మన చేతిలో దేవుడు మన వాక్కును సైతం ఉంచాడు. కేవలం విశ్వసిస్తేనే వీటన్నిటినీ దేవుడు మన సొంతం చేశాడు. ముందును బట్టి దేవుడిని మనం ఆరాధించాలి.